బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ఇవాళ తుపానుగా మారబోతోంది. ఇది తమిళనాడుకి దగ్గరగా ఉన్నప్పటికీ దీని ప్రభావం ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రపై కూడా ఎక్కువగా కనిపించబోతోంది. దీని వేగం, సుడి అన్నీ బలంగానే ఉన్నాయి. బంగాళాఖాతంలో కదలిక ఎక్కువగానే ఉంది. అందువల్ల అతి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఫెంగల్ తుపాను విరుచుకుపడే సమయంలో తీవ్రమైన గాలులు రావడం ఖాయం. ఇప్పటికే బంగాళాఖాతంలో తీవ్ర గాలులు ఉన్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారానికి వీటి వేగం మరింత పెరగనుంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నవంబర్ 28, 29, 30 తేదీల్లో కురుస్తాయని అంచనా వేసింది. ఇంకా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఇవాల్టి నుంచి డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇది ఇవాళ తుపానుగా మారుతూ 2 రోజుల్లో తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని భారత వాతావరణ శాఖ, IMD, అంచనా వేసింది.